హాయ్ అమ్మా, హాయ్ నాన్న. నేను మీ ప్రతాప్ సార్. సివిక్స్ సార్. మనం ఈ క్లాస్లో ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి మన సివిక్స్ సబ్జెక్ట్ ఆన్లైన్ ద్వారా అందించేటువంటి ప్రయత్నం అనేది చేస్తున్నాం. నా చిన్న ప్రయత్నం అనేది మీ చిట్టి హృదయాల్లో స్థిరస్థాయిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి 17 or 18 ఇయర్స్ ఏజ్ అనేది ఉంటుంది. అంటే ఆబ్వియస్లీ 16 or 17 ఇయర్స్ ఏజ్. ఈ ఏజ్ లో ఉండేటువంటి పిల్లలకి చదవాలి అనేటువంటి కోరికతో పాటు దాన్ని ఎలా గుర్తు పెట్టుకోవాలి అనేటువంటి ఒక కోరిక కూడా ఉంటుంది. ఇలా గుర్తు పెట్టుకోవాలి అనేటువంటి విషయం పైన మేము అనేది క్లాస్ లోకి వస్తాం. క్లాస్ లోకి వచ్చిన వెమ్మటనే పలానా క్వశ్చన్ అనేది మీకు నోటేట్ చేస్తాం. ఆ నోట్ చేసినటువంటి క్వశ్చన్ మీరు కంపల్సరీగా ఏం చేస్తారు అంటే ఇమీడియట్ గా రాసుకుంటారు. దాన్ని చదివేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్లు రావడం కానీ, దాన్ని చదివేటప్పుడు ఇంగ్లీష్ లో ఉండే స్పెల్లింగ్ ని అర్థం చేసుకోలేకపోవడం కానీ, ఇటువంటి సమస్యలు అనేది మీరు ఇంటి దగ్గర చదివేటప్పుడు వస్తాయి. అటువంటి సమస్యలన్నిటినీ కూడా తీర్చడం కోసం మీకు ఎప్పుడు చదువుకోవాలనిపిస్తే అప్పుడు అనేది జస్ట్ మీ మొబైల్లో నా వీడియోని అనేది ఓపెన్ చేస్తే ఏ యొక్క క్వశ్చన్ చదవాలన్నా పక్కన మొబైల్ పెట్టుకుంటూ ప్రశాంతంగా మీరు చదువుకుంటే ఈజీగా ఆ క్వశ్చన్స్ ని నేర్చుకునేటువంటి ఉద్దేశం అనేది ఉంటుంది. ఆ యొక్క పాయింట్ ని బేస్ చేసుకుంటూ నేను ఈ యొక్క ప్రయత్నం అనేది చేస్తున్నాను. ఈ రోజు క్లాస్ లో మనం ఇంటర్ సెకండ్ ఇయర్ సివిక్స్ సబ్జెక్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇక నుంచి మీకు ఏ సబ్జెక్ట్ అయినా మన పిపిఎస్ అకాడమీలో అనేది మీకు లభ్యం కావడం జరుగుతుంది. ఇంటి దగ్గర ప్రశాంతంగా చదువుకునేటువంటి వాతావరణం అనేది మీకు కల్పించేటువంటి ప్రయత్నం. ఇంటర్మీడియట్ సివిక్స్ క్వశ్చన్ లో ప్రధానంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ఇన్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ భారత రాజ్యాంగానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి కంపల్సరీ క్వశ్చన్ ఇస్తారు. ఈ విషయం మనకు తెలుసు. కానీ ఎగ్జామ్ లో మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే 10/10 లేదా 10 మార్క్స్ అనేది ఏ విధంగా రావాలి, ఏ విధంగా అనేది 10 మార్క్స్ వచ్చేటువంటి క్వశ్చన్ ని మనం ఏ విధంగా నేర్చుకోవాలి అనేటువంటి సమాధానం ఈ క్లాస్ లో మీకు దొరుకుతుంది. మీకు తెలిసిందే క్వశ్చన్ లో ఎప్పుడు కూడా దేనికి ఎక్కువగా మనం ప్రియారిటీ అనేది ఇవ్వాలంటే ఇంట్రడక్షన్ అనేది ఎక్కువగా ఇంపార్టెంట్ ప్రియారిటీ అనేది ఇవ్వాలి. దానికి మనం పెట్టుకున్నాం ఇంట్రడక్షన్ అంటున్నాం. ఆ ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో ఆ ఇంట్రడక్షన్ ఇక్కడ ఏముందో ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ ప్రిపేర్డ్ అండ్ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. అంటే ఇక్కడ ఏమంటున్నాం మనం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది కదా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ప్రిపేర్ చేసిన వ్యక్తులు లేదా దీన్ని తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటే ఏంటో డౌట్ వస్తుంది మనకు. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటే 1947లో మనకేంటి స్వతంత్రం రావటం జరిగిందమ్మా. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ రాజ్యాంగం అనేది ఒకటి ఉండాలి. మన భారతీయుల్ని మనమే పరిపాలన చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది అంటే ఎంతమంది, ఒక 389 మంది సభ్యులు కలిసి మన దేశ రాజ్యాంగాన్ని రూపొందించారు. అలా మన దేశ రాజ్యాంగాన్ని రూపొందించే వ్యక్తుల్ని ఇక్కడ ఏమంటున్నాం, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. అంటే రాజ్యాంగాన్ని రచించేటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్స్ యొక్క గ్రూప్ ని ఏమని పిలుస్తున్నాం, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటున్నాం. అందుకే ఇక్కడ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ ప్రిపేర్డ్ అండ్ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని ప్రిపేర్ చేసింది ఎవరు లేదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని తయారు చేసింది ఎవరు అంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. ఎంత చక్కగా అర్థమైంది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు అనేది. నెక్స్ట్ లైన్ చూడండి, విచ్ వాజ్ ద సెట్ అప్ ఇన్ 1946. ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది మన రాజ్యాంగాన్ని తయారు చేయడం కోసం ఎప్పుడు స్టార్ట్ అయింది లేదా ఎప్పుడు సెట్ చేసుకున్నారు అంటే 1946 లో అనేది సెట్ చేసుకోవడం జరిగింది. ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ took nearly 3 years. అంటే మన రాజ్యాంగం అనేది ఏదో సోమవారం మొదలుపెట్టి శుక్రవారం పూర్తి కాలేదు.
మాక్సిమం ఇయర్లీ ఎన్ని ఇయర్స్ పట్టింది? 3 ఇయర్స్ అనేది పట్టిందంట. అంటే నువ్వు 1946 లో అనేది స్టార్ట్ చేసావని చెప్పాను, సుమారుగా 1949 అంటే 3 ఇయర్స్ అనేది అవర్ కాన్స్టిట్యూషన్ రిటర్న్ చేయడానికి అనేది టైం పట్టిందని గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని ఏమంటున్నాం? ఫ్రమ్ 9th December 1946 టు 26th November 1949. సో మన భారతదేశ రాజ్యాంగాన్ని మనం డిసెంబర్ 9, 1946 లో అనేది స్టార్ట్ చేస్తే సో 26th November 1949 లో కంప్లీట్ అయింది. అంటే నియర్లీ ఎన్ని ఇయర్స్ తీసుకుంది మన కాన్స్టిట్యూషన్ రిటర్న్ చేయడం కోసం? 3 ఇయర్స్ అనేది తీసుకోవడం జరిగింది. మరి ఇటువంటి 3 ఇయర్స్ తీసుకున్నటువంటి ఈ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో సో ఆ కాన్స్టిట్యూషన్ ని సో కంప్లీట్ ద ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఈ 3 ఇయర్స్ లో కంప్లీట్ గా ఫ్రేమ్ చేసుకున్నాం భారత రాజ్యాంగాన్ని. సో ఎన్ని ఇయర్స్ లో ఫ్రేమ్ చేసుకున్నాం అంటే 3 ఇయర్స్ లో ఫ్రేమ్ చేసుకోవడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ పేరా ఏముందమ్మా? ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అప్రూవ్డ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ 26th November 1949. The Indian Constitution came into force 26th January 1950 అంటున్నాం. అంటే భారత రాజ్యాంగాన్ని రచించడానికి సో పూర్తయినటువంటి సమయం డేట్ ఏంటి అంటే మనకి 26th November 1949 కంప్లీట్ అయిపోయింది. సో మన కాన్స్టిట్యూషన్ రాస్తారని చెప్పారు 389 మెంబర్స్. సో వాళ్ళు మొత్తం కూడా ఎప్పుడు కల్లా కంప్లీట్ చేస్తారంట? ఈ తేదీ కల్లా కంప్లీట్ చేస్తారు. కానీ ఇండియాలోకి ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది లేదా ఇండియాలోకి ఎప్పుడు అనేది అమల్లోకి వచ్చిందంటే 1950 June 26 కల్లా అమల్లోకి వచ్చింది. సో 1950 June 26 కల్లా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఈ యొక్క రాజ్యాంగాన్ని ఏం చేశారంటే ప్రజల ముందుకు తీసుకొచ్చారు. దాన్ని ఏమంటున్నాం? కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 26th January 1950 అంటున్నాం. సో ఇది మనకి ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇంట్రడక్షన్ నేర్చుకున్నారు కదా. సో ఇంట్రడక్షన్ నేర్చుకున్న తర్వాత ఏంటి? తర్వాత సైలెంట్ ఫీచర్స్. సో మీకు తెలిసింది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి టోటల్ గా 10 సైలెంట్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. సో ఎగ్జామ్ లో ఈ 10 కూడా కంప్లీట్ గా అనేది మీరు రాసుకోవాలి. ఎంత చక్కగా బోర్డు మీద అనేది ఉంది. ఒకవైపు నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా, మరొక వైపు కూడా చూడండి ఇక్కడ మీకు డయాగ్రామ్స్ తో కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ప్రతి సైడ్ హెడింగ్ కి ఒక డయాగ్రామ్ అనేది ఉంటది. ప్రతి సైడ్ హెడింగ్ ని ఎలా నేర్చుకోవాలి అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేసి నేను చూపిస్తా ఉంటా. ప్రతిదీ సైడ్ హెడింగ్ ఎక్సలెంట్ గా అర్థమవుతుంది. పిక్చర్స్ తో చాలా అవైలబిలిటీ గా తయారు చేసినటువంటి కంటెంట్ ఇది. సో మీరందరూ బాగా ఉపయోగించుకుంటూ మన PTS అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిరోజు మీకు ఈ సివిక్స్ క్లాసెస్ కాకుండా మిగతా క్లాసెస్ కూడా నేను అందించే ప్రయత్నం అనేది చేస్తున్నాను మీకు. సో ప్రతి ఒక్కరు కూడా మీ సబ్జెక్ట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి గ్రేడ్ పాయింట్స్ అనేవి లేదా మంచి మార్క్స్ అనేవి తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా మంచి ఉద్యోగానికి కూడా ప్రిపేర్ చేయడం కోసం మన PTS అకాడమీలో మీరు జాయిన్ అవుతారు. సో ఇది ఓన్లీ ఆన్లైన్ కోర్స్ అమ్మ. ఎక్కడో మనం ట్యూషన్కి వెళ్ళి ఒక 2 గంటలు ఉండి డాడీ దేవట్టాలి మమ్మీ దేవట్టాలి ఇవన్నీ ఏమీ లేకుండా ప్రశాంతంగా మీ ఇంటి వాతావరణంలో మీకు నచ్చినటువంటి రూమ్ లో ప్రశాంతంగా చదువుకునేటువంటి వాతావరణాన్ని కల్పించేటువంటి ప్రయత్నం అనేది నేను ఎన్నేళ్ళుగా చేయాలనుకుంటున్నా. సో అది ఈ రోజు కల సాధ్యం కావడం జరిగింది. సో దీని అందరి ఈ యొక్క ప్రోగ్రామ్ కి మీ అందరి యొక్క సపోర్ట్ కూడా కావాలి. సో ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోని రకరకాల మీ ఫ్రెండ్స్ కి వేరే వేరే కాలేజెస్ కానీ షేర్ చేస్తే వాళ్ళు కూడా ఒక ట్యూషన్ రూపంలో ఇది మాకు ఉపయోగపడుతుంది అనేటువంటి మాట అనేది వాళ్ళ నుండి కూడా పోతుంది. సో ఈ వీడియో యొక్క ప్రయత్నం అదే మనకి. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా PPS అకాడమీ నుండి ఇంటర్మీడియట్ కోర్సెస్ కి సంబంధించినటువంటి అన్ని కూడా మీకు అవైలబుల్ గా ఉండే ప్రయత్నం అనేది చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్.